హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు జో రెసిపీస్. రోజు మనం తినే ఆహారంలో ఆకుకూరలు తప్పకుండా ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు కూరగాయలు, ఆకుకూరలు రోజు మనం తీసుకోగలిగితే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ని దూరం పెట్టొచ్చు. సో ఈరోజు మనం పాలకూరతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయే పాలకూర పెసరపప్పు ఫ్రై చూసేద్దామా. పెసరపప్పు చాలా లైట్గా ఉంటుందండి. కందిపప్పులా కాకుండా చాలా తేలిగ్గా అరిగిపోతుంది అండ్ బాడీకి చలవ చేస్తుంది. సో ముందుగా మనం హాఫ్ కప్ పెసరపప్పుని నీట్గా వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఏ పప్పు అయినా మనం వండే ముందు నానబెట్టుకొని తర్వాత వండితే డైజెషన్ ఈజీగా అవుతుందండి అండ్ గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇక్కడ నేను 2 కట్టల పాలకూర తీసుకున్నాను. దీన్ని చక్కగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి కలిపిన తర్వాత ఉప్పు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. చివర్లో నేను ఇక్కడ పల్లీల పొడి వేసానండి. దీనివల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఈ పొడి రెసిపీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. అంతేనండి, వేడి వేడి పాలకూర పెసరపప్పు వేపుడు రెడీ. దీన్ని మనం రైస్లోకి సైడ్ డిష్లా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా నెయ్యి వేసుకొని కలిపి తిన్నా చాలా బాగుంటుంది. రోటీ, చపాతీల్లో కూడా మంచి కాంబినేషన్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.